రైట్ మంచిర్యాల జిల్లా అధికారుల నిర్లక్ష్యం ఒక విద్యార్థి 10th లో ఫెయిల్ అవ్వడానికి కారణమైంది. అయితే ఆ స్టూడెంట్ మొండి పట్టుదల అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. దండేపల్లికి చెందిన సిద్ధి అంజమ్మ 10th ఎగ్జామ్స్ లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయింది. దీంతో ఆ సబ్జెక్ట్స్ కు జూన్ లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా రాసింది. రిజల్ట్స్ లో జూన్ 8th మ్యాథ్స్ ఎగ్జామ్స్ కు హాజరు కాలేదని వచ్చింది. దీంతో స్టూడెంట్స్, పేరెంట్స్ షాక్ తిన్నారు. విద్యార్థి సంఘాల సాయంతో కలెక్టర్కు ఈ విషయంపై కంప్లైంట్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ చేసి ఎగ్జామ్కు ఆమె హాజరు కాలేదని కలెక్టర్కు నివేదిక ఇచ్చారు అధికారులు. అంతటితో ఆగకుండా తమను తప్పుదోవ పట్టిస్తున్నారని అంజమ్మతో పాటు పేరెంట్స్, విద్యార్థి సంఘాలపైనే పోలీస్ కంప్లైంట్ చేశారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా అంజమ్మ, ఆమె తల్లిదండ్రులు ఏమాత్రం తగ్గలేదు. హైదరాబాద్ లోని ప్రభుత్వ పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ను కలిశారు. తాను పరీక్షకు హాజరయ్యారని ఆమె బలంగా వాదించింది. దీంతో ఉన్నతాధికారులు లోతైన విచారణ చేయించారు. ఈ విచారణలో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం బయటపడింది. సిగ్గు పరీక్ష రాయలేదని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడమా? జూన్ 8న అంజమ్మ తెలియక తన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో కూర్చుంది. ఆ ప్లేస్లో కూర్చోవాల్సినటువంటి స్టూడెంట్ హాజరు కాలేదు. హాజరు కాని స్టూడెంట్ OMR షీట్ను ఇన్విజిలేటర్ అంజమ్మకి ఇచ్చారు. దీంతో ఎగ్జామ్ రాయని విద్యార్థి పాస్ అయినట్టు, ఎగ్జామ్ రాసిన అంజమ్మ మాత్రం ఫెయిల్ అయినట్టు రిజల్ట్స్ వచ్చాయి. అవగాహన లేకో తెలియకో అంజమ్మ వేరే ప్లేస్ లో కూర్చుంది. కనీసం అక్కడున్న ఇన్విజిలేటర్ ఏం చేస్తున్నారు? వాళ్ళ పేర్లు చదవాలి కదా, హాల్ టికెట్ నెంబర్ చూసుకోవాలి కదా. అవేవీ చేయకపోవడం వలన అంజమ్మకి ఇన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు పైగా కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధితులపై కేసులను కొట్టివేయించారు. నన్ను ఆబ్సెంట్ అని వేసారు, ఫెయిల్ అని చేసారు. హైదరాబాద్ పోయినా, సార్ దగ్గరికి పోయినా. సార్ దగ్గరికి పోతే పేపర్ చూసింది, పాస్ అని రిజల్ట్ ఇచ్చింది. ఇచ్చినా కానీ నేను మామ మీద వాళ్ళ మీద కేసు పెట్టారు. నేను తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టాలని చూస్తున్నాను. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఇక్కడ అంజమ్మ ఎగ్జామ్ రాసినా కూడా రాయలేదని అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి వీళ్ళపైనే తిరిగి కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? విజయ్, ఎగ్జాక్ట్ గా జూన్ 8న ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించిన మ్యాథ్స్ ఎగ్జామ్ ను రాసింది అంజమ్మ, ఆ తర్వాత జూన్ 25న వెలువడిన ఫలితాల్లో చూసుకుంటే అక్కడ గైర్హాజరుగా పూర్తిగా ఫలితం రావడంతో ఒక్కసారిగా కంగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న అధికారులతో పాటు పూర్తిగా కలెక్టర్ కు కూడా పూర్తిగా విన్నవించుకోవడానికి ప్రయత్నించింది. ఆ కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను, అంటే ఏదైతే గైర్హాజరైనట్టు చూపుతుందో దానికి సంబంధించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించారు. అయితే అప్పుడు ఉన్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తోంది. అయినా కూడా బుకాయిస్తూ తిరిగి అంజమ్మ ఫ్యామిలీ పైనే కంప్లైంట్ చేశారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్ గా అంటే కలెక్టర్ విచారణకు ఆదేశించిన తర్వాత కలెక్టర్ కు మళ్ళీ అదే నివేదికను ఇచ్చారు. ఏదైతే మళ్ళీ అంజమ్మ గైర్హాజరు కాలేదనుకుంటా బలంగా చెప్తూ నివేదిక ఇవ్వడంతో పూర్తిగా దీనికి సంబంధించి విద్యార్థి కావచ్చు, విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, అదే సమయంలో విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వాళ్ళపై నస్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. దీంతో పూర్తిగా ఎవరైతే సిద్ధి అంజమ్మ ఉందో విద్యార్థి తల్లిదండ్రులు, కొందరు విద్యార్థి సంఘాలు పూర్తిగా హైదరాబాద్ లోని ఇటు పరీక్ష నిర్వహణ అధికారికి పోయి కలిశారు. పేరేదు బలంగా ఆమె పరీక్ష రాసింది అనుకుంటూ చెప్పారు. కాకపోతే అక్కడ చిన్నగా మిస్టేక్ జరిగింది. అంటే చిన్నగా విద్యార్థి ఏవైతే ఒక చిన్న తప్పిదం వల్ల ఈ మొత్తం వ్యవహారం అయితే కొనసాగిందని చెప్పాలి. కాకపోతే ఇన్విజిలేటర్ కావచ్చు, ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించిన సూపరింటెండెంట్ నిర్లక్ష్యం నిండా కనిపిస్తుంది. విద్యార్థిని తప్పుగా వెళ్లి వేరే మొత్తంగా విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి 10th ఎగ్జామ్ అంటే ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. సో అటువంటి విషయాలు కూడా ఎందుకు ఇన్విజిలేటర్లు కావచ్చు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు? బయటకు వచ్చి మాట్లాడితేనే గానీ, ఒకవేళ వాళ్ళకు హోప్ ఉంది, బయటకు వచ్చి ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఇప్పటికీ న్యాయం జరగట్లేదు స్టిల్ నౌ. కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు విద్యార్థుల జీవితాలకు సంబంధించింది, భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి కాస్త జాగ్రత్తగా